నమస్కారం. యువగళం అమోఘం, యువగళం అద్భుతం, యువగళం అనిర్వచనీయం. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి అధికార పార్టీ యొక్క దుశ్చర్యలకు నాయకులు కార్యకర్తలు కాకావికులై నిస్తేజము నిరాశ్యము ఆవహించిన సమయంలో నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించారు. అదే యువగళం. ఈ యువగళంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థినులు ఉద్యోగస్తులు ఎంతోమంది సహకరించినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖున ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి రోజు నుంచే దీన్ని కార్యక్రమాన్ని ఆపడం కోసం అధికార పార్టీ ఎన్నో దుష్ట కుయుక్తులు పన్నినా కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ ఇలా ముందుకు సాగిపోతూ ఈ రోజున ముగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎన్ని అవమానాలు భరించినా కూడా ఆయనకి మన కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులే ముఖ్యమని భావించి తన కుటుంబ సభ్యుల్ని అవమానించినా కూడా పంటి బిగువన భరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి కార్యకర్తల్లో యువతలో నూతన ఉచ్ఛేదాన్ని సంకల్పించాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతంతా లోకేష్ గారి వెంటే ఉన్నారంటంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు యువతకి నేనున్నాను, మీరు భరోసాగా ఉండండి, ఈ కొద్ది కాలంలో ఈ దుష్టుల పరిపాలన అంతరించిపోతుంది, తరువాత మనమే ఈ పరిపాలన కొనసాగించి మీకు ఈనాడు జరిగిన కష్టానికి నష్టానికి నేను బాధ్యత తీసుకుంటూ మీ అందరినీ గొప్పగా చేయటం దిద్దే బాధ్యత, ఆ విధంగానే ఆంధ్ర రాష్ట్రాన్ని మరో వెలుగులు నింపడం కోసం మేము ముందుకొస్తున్నాము అని తెలియచెప్పే ఈ యువగళం పాదయాత్రను సక్సెస్ చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.